తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని, రాబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలను గెలుచుకుంటామని పెద్దశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షుడు కోనం విఠల్ అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి చిన్నమలై గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు పేటలోని బస్టాండ్ ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో కోనం విఠల్ మాట్లాడుతూ, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో పలు పార్టీల నాయకులు బీజేపీ ఎక్కడుందనే వారికి 2 ఎమ్మెల్సీల గెలుపు చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు శ్రావణ్ కుమార్, మంగళకృష్ణ, బీజేవైఎం అధ్యక్షులు బుగ్గుడాల కృష్ణ, మండల నాయకులు ఎర్ర శ్రీహరి, శ్రీశైలం, రాజు పటేల్, సురేష్, సుకుమార్, భూషణం, సాయి, ఆయా గ్రామాల బీజేపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా మేము మా పార్టీ కార్యాలయంలో మా ప్రభారీలందరికీ సన్మానం చేయడం జరిగింది. దీంతోపాటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశము ఎంతో అభివృద్ధి చెందుతుంది. దానిలో భాగంగానే మన తెలంగాణ ప్రజలు బీజేపీ మొగ్గు చూపుతున్నారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ విజయడంక మోహించడం నరేంద్ర మోడీ గారికి అంకితం. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ నుంచి ఎంపీడీసీ, సర్పంచ్, డిప్యూటీ అన్ని కాషాయ దళం కావాలని మన మోడీ గారి కళ. ఆ కళ నెరవేర్చడం కోసం మనం శక్తివంచన పనిచేయాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఈ డంకా మోయించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. మనమందరం అప్పటి వరకు కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాం. జై శ్రీరామ్.